నరసరావుపేటలో ఇన్ఛార్జి కలెక్టర్ సంజన సింహాని, నాదెండ్ల మండలం అవిసాయిపాలెం గ్రామస్తులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తమ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 449లో ఉన్న 76 సెంట్లు సుమారు 1.5 కోటి విలువ చేసే తమ భూమిని వైసీపీ నేత మాజీ సర్పంచ్ రాజేష్ కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తప్పుడు ధృవపత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైసీపీ నేతల కబ్జా నుండి తమ భూమిని కాపాడాలని వేడుకున్నారు. నర్సరావుపేట మండలం కొత్తపాలెం గ్రామం అండి. మాకు కేశంపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 449లో 70 సెంట్లు భూమికి వెళ్దు. అది పక్కన బస్కాపురం వైఎస్ఆర్ మాజీ సర్పంచ్ వంపుకూడు రాజేష్ అతను దాన్ని సెక్రటరీ ధృవ పత్రం తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అది పట్టా ల్యాండ్ మాది, మా సొంత భూమి, మా పూర్వీకుల భూమి. దాన్ని తెలిసి మేము ఎంఆర్ఓ గారి దగ్గర అర్జీ పెట్టుకున్నాం. మేము చేస్తే ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేస్తుంటే అతను ఏం చేశాడు, కలెక్టర్ గారికి అర్జీ పెట్టాడు. కలెక్టర్ గారు అర్జీ పెడితే కలెక్టర్ గారు ఆర్డీఓకి రాశారు. అతనే అర్జీ పెట్టుకున్నాం, మేము పెట్టుకోవాలా. అప్పుడు మాకు నోటీసులు పంపించారు ఆర్డీఓ గారు. నోటీసులు పంపిస్తే మేము 3 నోటీసులకి అటెండ్ అయ్యాం. 3 నోటీసులు అటెండ్ అయితే ఆమె ఏం చెప్పింది, మమ్మల్ని పిలిచింది. చివరి నోటీసులప్పుడు పిలిచి మమ్మల్ని అడిగింది. మా డాక్యుమెంట్లు ఇచ్చాం, మా పూర్వీకుల డాక్యుమెంట్లు మా అన్ని. అతను ఏమంటే నాకు ఆడ అగ్రిమెంట్ ఉందంటే అగ్రిమెంట్ కూడా అది చెల్లదబ్బాయి ఫేకు, నీకు అవి తీసుకుంటా అంటే అది ఆ రిపోర్ట్ రాసింది. ఏమని, సెక్రటరీకి అధికారం లేదు, పంచాయత్ సెక్రటరీకి పట్టా ల్యాండ్ నీకు ఇయటానికి సస్పెండ్, అతని మీద యాక్షన్ డిపిఓకి రాసింది. డిపిఓ గారు 8వ నెలలో ఇస్తే ఆయన మొన్న పంపించాడు. ఆయన కూడా 8వ నెలలో ఇస్తే మొన్న మేము తిరిగితే అది కూడా అప్పుడు 8వ నెలలో అయితే మేము 8 నెలలు అడిగాం. మేము కమిషనర్ ఫైల్ పంపించామన్నారు. మేము కమిషనర్కి వెళ్ళొస్తే అక్కడ మా ఫైల్ రాలేదన్నారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ అంటారు ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇచ్చారండి చూడండి అంటే దానికి డాక్యుమెంట్ ఉంది అంటే మాకు అంతకుముందు మాకు డాక్యుమెంట్ ఉందండి, మా తాతలు మా రాసుకుంది, అది మాదండి అంటే ఆ డాక్యుమెంట్ మాకు రైట్స్ ఆన్లైన్ ఎక్కిటాను మాకు రైట్స్ లేవు, మీరు సివిల్ కోర్టు పోండి అంటున్నారు. మా భూమి మాకు మొత్తం కాగితాలు అంటే సివిల్ కోర్టు ఇవ్వమంటున్నారండి. ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే అధికారం మాకు లేదన్నారు. గవర్నమెంట్ దీని మీద మాకు న్యాయం చేయాలని కోరుచున్నామండి.